మలం అచలం సర్వది సాక్షిభూతం భావాతీతం సద్గురుం నమామి. మహాయోగిన్ భక్తానాం అభయంకర గోవిందం పరమానందం సర్వం మే వశమానయ. ఓం హరి ఓం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం. ఓకే, అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగ. సో మనము 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగం చూస్తూ ఉన్నాము. సో విల్ స్టార్ట్ విత్ వర్స్ నెంబర్ 32. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. అథ చతుర్థోధ్యాయః జ్ఞాన కర్మ సన్యాస యోగః. శ్రీ భగవానువాచ. 32వ శ్లోకము. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞముల గురించి బోధిస్తున్నారు. అనేక రకాలైనటువంటి యజ్ఞాల గురించి అర్జునునికి ఉపదేశిస్తూ ఈ కర్మ యజ్ఞము ఏ రకంగా అవుతుంది, లేదా యజ్ఞం అంటే ఏంటి, యజ్ఞభావంతో చేసినటువంటి కర్మలు ఏ రకంగా ముక్తిని ప్రసాదిస్తాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరమాత్మ బోధిస్తున్నారు. సో మనం అనేకమైనటువంటి యజ్ఞాలని చూసాం అంతకు ముందు శ్లోకాల్లో కూడా. ఇక్కడ కూడా పరమాత్మ ఏం చెప్తున్నారు అని అంటే, ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే, బ్రహ్మణ వితతా బ్రహ్మణ ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ కర్మలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏమేమి రకాలైనటువంటి యజ్ఞములు? ఏవం బహుముఖ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే. బ్రహ్మణో ముఖే ఎక్కడి నుంచి వచ్చాయి? ఏవం బహువిధ యజ్ఞ అంటే ఈ రకమైనటువంటి అనేక రకములైనటువంటి యజ్ఞములు ఏవైతే పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించారో, ఈ విధమైనటువంటి అనేక ప్రకారములైనటువంటి యజ్ఞములు. ఏవం బహువిధ యజ్ఞాః, బహుముఖములైనటువంటి యజ్ఞములు. ఏమేమి యజ్ఞములు చెప్పారు? మొట్టమొదట బ్రహ్మయజ్ఞంతో మొదలెట్టి, ఆ తర్వాత చెప్పబడినటువంటి ద్రవ్య యజ్ఞ, తపోయజ్ఞ, జ్ఞాన యజ్ఞ, తర్వాత కంట్రోలింగ్ ఆఫ్ ది సెన్సెస్, అనేక రకాలైనటువంటి యజ్ఞాల గురించి పరమాత్మ చెప్పే ఉన్నారు. ఏమిటి? స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ, ఇంద్రియ యజ్ఞ, దైవ యజ్ఞ, అలాంటివి అని చెప్పి మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ చేశారు? బ్రహ్మాగ్నో బ్రహ్మణావుతం అనేటువంటిది, అంటే సర్వము బ్రహ్మమే అనేటువంటి, బ్రహ్మముతో మొదలెట్టినటువంటి, అంటే సమస్తము అంతా బ్రహ్మమే అనేటువంటి బ్రహ్మయజ్ఞం గురించి చెప్పిన తర్వాత అనేకమైనటువంటి యజ్ఞాలు అనేటువంటివి చెప్పుకుంటూ వచ్చారు. ఈ రకమైనటువంటి ఏ రకమైనటువంటి యజ్ఞాలన్నీ కూడా ఏవం బహుముఖ యజ్ఞాః, అనేక ప్రకారములైనటువంటి యజ్ఞములు ఏ రకంగా ఉన్నాయి అనేటువంటివన్నీ కూడా అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఏవం బహుముఖ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే. అనేక రకములైనటువంటి యజ్ఞములు బ్రహ్మణ ముఖ, బ్రహ్మణో ముఖే అంటే బ్రహ్మణ ముఖ అంటే బ్రహ్మము నుంచి మాత్రమే ఇవి విసిద్ధపరచబడినవి. వితతాహ అంటే తెలియబరచబడినవి. బ్రహ్మణ ముఖే అంటే బ్రహ్మము అంటే ఇక్కడ మనం ఏమనుకున్నాము అంటే
బ్రహ్మము అని అంటే ఓకే, ఉన్నటువంటిది ఆల్ పెర్వేడింగ్ యూనివర్సల్ పరమాత్మ ఈశ్వరుడు అయితే ఈశ్వరుని ద్వారానే చెప్పబడినవి. కానీ ఈశ్వరుడి తాలూకా చెప్పబడినటువంటి వాక్యం ఏమిటి అంటే వేదములు. కాబట్టి వేదముల ద్వారా తెలియపరచబడినటువంటి అనేక విధములైనటువంటి యజ్ఞములు. ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే అంటే వేదముల ద్వారా, బ్రహ్మము అంటే ఇక్కడ బ్రహ్మణము, నాట్ బ్రాహ్మణ, బ్రహ్మం గురించి మాట్లాడుతున్నాం, పరమాత్మ. సో ఈశ్వర ముఖత తెలియబడినటువంటి అనేక రకములైనటువంటి యజ్ఞములన్నీ కూడా వేదములలో చెప్పబడినటువంటి అనేక యజ్ఞములు. ఏవం బహువిధ యజ్ఞ బ్రహ్మణో ముఖే దేవతల వేదముల ముఖద్వారము నుంచి వెలువడినటువంటివి. కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఇవన్నీ కూడా కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్, కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ అంటే తాన్ సర్వాన్ వాటన్నిటి కూడా కర్మజాన్ విద్ధి కర్మల ద్వారానే తెలియబడుచున్నవి, కర్మల ద్వారానే పుట్టినవి. అంటే ఇక్కడ కొంచెం సూక్ష్మంగా ఉంటుంది. మనము మామూలుగా అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం. మనం మామూలుగా పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మన ద్వారా అనేకమైనటువంటి కర్మలు, యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి మన ప్రమేయం ఉన్నా లేకుండానే. అలాగే ఈ కర్మలన్నిటికీ కూడా మనం ఇప్పుడు ఏమిటి చేస్తున్నాము, యజ్ఞభావాన్ని జోడిస్తున్నాం. ఇప్పుడు పరమాత్మ చెప్పినటువంటి యజ్ఞములు చేయమంటున్నారు. ఎందుకు యజ్ఞభావంగా చేయమంటున్నారు? యజ్ఞభావం అని అంటే భగవదర్పితము, ఈశ్వరార్పితముగా యజ్ఞభావంగా చేయమంటున్నారు. సో అందులో కొంత తెలుసుకొని యజ్ఞాన్ని ఆచరించవలసినటువంటి పరిస్థితి వస్తున్నది అక్కడ. ఎందుకంటే జ్ఞానాన్ని చొప్పించాలి. కర్మ అనేటువంటిది తెలియకుండా చేస్తే, అంటే దాంట్లో జ్ఞానం లేకుండా చేస్తే, ఎందుకు చేస్తున్నామో లేకుండా తెలిస్తే అదేమవుతుంది అని అంటే మామూలు మెకానికల్ కర్మ అవుతుంది. ఈ కర్మ నుంచి అనేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఈ కర్మలు మన చేత ఆచరించబడుతున్నవి, అనేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అందువల్ల ఆ ఫలితాలని మళ్ళీ మనమే కర్తాభోక్తగా ఉండి వాటినన్నింటినీ చేస్తూ ఉంటాం. అంటే కర్మలు ఆచరించడం వల్ల ఏం జరుగుతున్నది అని అంటే దాని నుంచి వచ్చినటువంటి ఫలితాలకు మనమే బాధ్యులం అవుతున్నాం. సుఖం కానీ, దుఃఖం కానీ, ద్వంద్వాలు అన్ని కూడా దాని అందు వస్తున్నాయి. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు అనమాట. కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్, అవి అన్నీ కూడా కర్మల నుంచి పుట్టినవి. ఏమి, ఈ యజ్ఞము అనేటువంటి దానికి ఆరిజిన్ ఎక్కడ అనంటే కర్మ నుంచి పుట్టింది. యజ్ఞములన్నిటికీ కూడా మూలం ఏమిటి అని అంటే యజ్ఞము అనంటే ఈశ్వర దత్తము, ఈశ్వరార్పితము అయినటువంటి కర్మ. అది యజ్ఞముగా చేస్తావా, లేదా నాకు తెలియలేదండి నేనేదో చేస్తూ ఉంటాను, ఓకే. మనం మామూలుగా లేచిన తర్వాత ఏం చేస్తూ ఉంటాము, మనకి వచ్చినది మనకు ఆకలిస్తుంది, ఏదో తింటూ ఉంటాము. మనం ఉద్యోగం చేయాలి, మన కర్తవ్యం ప్రకారం ఉద్యోగానికి వెళ్తూ ఉంటాము, మన పనులు మనం నిర్వర్తిస్తూ ఉంటాము, సంసారాన్ని ఈస్తూ ఉంటాము, పిల్లల్ని చదివిస్తూ ఉంటాము, మళ్ళీ ప్రమోషన్ వస్తూ ఉంటుంది. సో ఇలాగ మెకానికల్ గా అనేకమైనటువంటిది, గృహిణిగా కొన్ని బాధ్యతలు, భర్తగా కొన్ని బాధ్యతలు, సోదరుడిగా బాధ్యతలు, ఆఫీసర్గా కొన్ని బాధ్యతలు, అనేకమైనటువంటి కర్మలు ఎంత తలుకొని ఉంటాం. ఈ కర్మ అనేటువంటిది యజ్ఞం ఎప్పుడు అవుతుంది అంటే దానికి జ్ఞానాన్ని బోధిస్తున్నారు ఆయన. కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఇక్కడ చిన్న మెలిగి పెట్టాడు భగవంతుడు. ఎప్పుడైతే వీటిని జ్ఞాత్వా తెలుసుకున్నావో, తెలుసుకున్నప్పుడు విముక్తుడయ్యదు. ఈ విధముగా తెలుసుకొని విముక్తిని పొందగలవు. ఏమిటి తెలుసుకోవాలి, ఏ విధంగా మనం ముక్తిని పొందాలి అంటే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ జ్ఞాత్వా విమోక్షసే ఏవం బహువిధ యజ్ఞ వితతో బ్రహ్మణో ముఖే. మామూలుగా శ్లోకం దాన్ని చూసుకుంటే ఏమవుతున్నది, ఏం చెప్తున్నారు ఇక్కడ, అనేక ఈ ప్రకారముగా ఇంకను బహు విధములైనటువంటి యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరించబడినవి. ఇంతకు ముందు చెప్పినటువంటి యజ్ఞాలు ఎలాగైతే ఉన్నాయో అనేకరమైనటువంటి యజ్ఞాలన్నీ కూడా వేదములలో, బ్రహ్మణముకే వేదములలో చెప్పబడి ఉన్నాయి. ఈ యజ్ఞములన్నిటినీ కూడా ఏవం జ్ఞాత్వా, ఎలాగా, కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్, ఇవన్నీ కూడా కర్మలను అనుసరించియే, ఇవన్నీ కూడా కర్మల నుంచి పుట్టినవి.
ఈ కర్మల నుంచి పుట్టినవి అనేటువంటి విషయాన్ని ఏవం జ్ఞాత్వా తెలుసుకుంటే విమోక్షసే మోక్షమును పొందగలవు. ఎలా తెలుసుకోవడం అండి? తెలుస్తూనే ఉంది కదా, మళ్ళీ కొత్తగా తెలుసుకోవడం ఏంటి? కర్మల ద్వారా ఈ ఈ యజ్ఞములు పుట్టినవి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే విమోక్ష్యసే మోక్షమును పొందగలవు. ఏమిటి మెలిక? అసలు మోక్షం అంటే ఏమిటి? కర్మ అంటే ఏంటి? తెలుసుకోవడం అంటే ఏమిటి? దీని మీద కొంచెము విచారం చేయాలి. అంటే ఇది వేదాంత శాస్త్రము, తర్వాత భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అని అంటే దాన్ని కొంచెము సునిశ్చితంగా పరిశీలించాలి. మామూలుగా కథలాగా, లేకపోతే పురాణంలాగా, లేకపోతే ఏదో ఒక శ్లోకంలాగా, లేకపోతే అనేటువంటిది కాదు. మనము చాలా సునిశ్చితంగా ప్రతి శ్లోకాన్ని కూడా జ్ఞానంతో బోధించి, జ్ఞానము ద్వారా తెలుసుకోవడము అనేటువంటి విషయాన్ని తెలుసుకుంది ప్రయత్నం చేస్తున్నాం. ఏం చెప్తున్నారు ఇక్కడ? కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్, అంటే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ అంటే కర్మ నుంచియే ఇవన్నీ పుట్టినవి. నో దమ్ ఆల్ టు బి ద ఆఫరింగ్స్ ఆఫ్ ది యాక్షన్, ఆఫరింగ్స్ ఆఫ్ అన్ యాక్షన్. కర్మ అంటే ఇట్స్ అన్ యాక్షన్. ఈ యాక్షన్స్ ఎక్కడి నుంచి పుడుతున్నాయి అని అంటే మన మనస్సు, మన అంతఃకరణము, దానికి ఉండేటువంటి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అంటే దేహము. అంటే మనము ప్రతిపాదించబడినటువంటి చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా ఎక్కడి నుంచి ఉన్నాయి అని అంటే మన దేహేంద్రియాదులు, మనస్సు, బుద్ధి, ఈ చిత్తము, అహంకారము. అంటే అంతఃకరణము అనేటువంటిది 4 ఉన్నాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. తర్వాత మనం చేయడానికి ఇంద్రియములు ఉన్నాయి. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు ఉన్నాయి. జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకుంటాము. దానికి మనస్సును జోడిస్తేనే అందులో మనకి తెలుస్తూ ఉంటుంది. తర్వాత మన కర్మల చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా అనేక రకములుగా కూర్చోవడము, హోమం చేయడము, లేదా తెలియడము, పనులు చేయడము, ఇలాంటి పనులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటాం. అంటే ఏదైనా కర్మ చేయాలి అని అంటే బాహ్యముగా మనము కాని చూస్తే ఈ ఇంద్రియములు, అంతర్గతంగా చూస్తే మనస్సు, బుద్ధి అనేటువంటి సూక్ష్మమైనటువంటి పనిముట్ల ద్వారా మనకి కర్మ జరుగుతున్నది. ఈ కర్మయందు మన మెంటల్ డిస్పోజిషన్ ఎలా ఉంది? జ్ఞానము. నువ్వెవరు అని అంటే మనం ఎవరు అనుకున్నాము? లోపలికి వెళ్ళాలి. మనం ఎవరు అనుకుంటున్నాము? మనము తెలియవాడమా లేతే చేసేటువంటి వాళ్ళమా? చూసుకోవాలి జాగ్రత్తగా. మనము కేవలము తెలియవారము. నేనెవరు అని అంటే నేను తెలియవాడను, ఎరుక, జ్ఞానము. ఏవం జ్ఞాత్వా విమోక్షసే. అది గుర్తుపెట్టుకోండి. మనం ఏం చెప్తున్నాము? ఈ కర్మలన్నిటికీ మూలము ఏమిటి అనేటువంటిది తెలుసుకుంటే విమోక్షసే మోక్షమును పొందగలవు. ఆ కర్మయందు కర్తృత్వము తీసేయాలి. యజ్ఞము అని అంటే ఏమనుకున్నాము? ఈశ్వరార్పణ, లేదా కర్తృత్వము లేకపోవట, నా కర్త నా భోక్త, అంతే కదా. అసంగోహం. యాక్చువల్గా నేనెవరు? కర్తను కాను, భోక్తను కాదు. నా వల్ల ఏమీ జరగటం లేదు. కానీ ఇక్కడ కర్మలు నేను చేస్తున్నాను అనేటువంటి భావన వస్తున్నది. ఎందువల్ల వస్తున్నది? ఎందుకంటే నేను నా ఇంద్రియముల ద్వారా చేస్తున్నాను, నేను చేస్తున్నాను అనేటువంటిది ఎప్పుడైతే ఉందో ఆ కర్మల నుంచి వచ్చినటువంటి ఫలితానికి నువ్వు బద్ధుడు అయిపోతావు. కానీ ఎప్పుడైతే నేను కర్తృత్వ భోక్తృత్వములు లేవు, నేను చేయటం లేదు అంటే చేయబడుతున్నటువంటి దానికి నేను సాక్షిగా ఉన్నాను అనేటువంటి విషయానికి జ్ఞాత్వా, ఏవం జ్ఞాత్వా, ఎప్పుడైతే అది మనకు అర్థం అవుతుందో. మనం ఎప్పుడు కూడా ఏం చెప్తూ ఉంటాము? సాక్షిగా ఉండు, నువ్వు సాక్షివి, నువ్వు అసంగుడివి, అకర్త అభోక్త, నీకేం కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు అనేటువంటిది మనం అలాగ పుట్టుక నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. ఏమిటండి అకర్త అభోక్త? ఎవరు నువ్వు అని అంటే నువ్వు కేవలము తెలియవాడివే తప్ప, జ్ఞాత్వా తెలుసుకునేటువంటి వాడివి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా? నేను మాట్లాడుతున్ననేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నటువంటి వాడిగా ఉన్నానా? కొంచెం కానీ పరిశీలిస్తే నా ద్వారా కర్మ జరుగుతున్నది. దీన్నే మనం ఏమనుకున్నాము అని అంటే జ్ఞాన యజ్ఞము అన్నాము. మనం ఇప్పుడు చేస్తున్నటువంటిది భగవద్గీత అనేటువంటిది ఏం చేస్తున్నాము అని అంటే భగవద్గీత జ్ఞాన యజ్ఞం. జ్ఞానాన్ని మనం తెలుసుకునేటువంటి పరీక్ష చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞాన యజ్ఞమునందు కర్తృత్వం ఉందో
నేను బాగా చెప్తానండి భగవద్గీత, లేకపోతే నేను బాగా చదివి మీ అందరికి అర్థమయ్యేటట్టుగా చేయాలి, నేను బాగా చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వాన్ని పెట్టుకుంటే ఏమవుతుందనంటే అప్పుడు మీరేం చెప్తారు, బాగా చెప్తున్నారండి, లేకపోతే ఇవాళ బాగా చెప్పలేదండి, ఇవాళ మాకు అర్థం అవ్వలేదండి, అసలు ఏంటో గత 3 సంవత్సరాలుగా చెప్పుకుంటున్నాం కానీ ఏమీ అర్థం కావట్లే, అసలు దీనివల్ల ఉపయోగం ఏం నాకు కనబట్టలే అని అంటే సుఖము దుఃఖము ఫలితం వెంటనే వస్తున్నది. అంటే కర్మ అనేటువంటిది అయితే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి జ్ఞానయజ్ఞము కర్మయజ్ఞం అయితే గీతా జ్ఞాన కర్మయజ్ఞం అయిపోయిందంటే కర్తృత్వ భోక్తృత్వాలు వచ్చేసాయి, సుఖ దుఃఖాలు వచ్చేసాయి. దానివల్ల బాగుంది బాగోలేదు, లేకపోతే రేపు కూడా చెప్పాలి, ఎంతకంటే బాగా చెప్పాలి అనేటువంటి ఒక 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 దాని వెనకాతల ఒక కోరిక, కామన అనేటువంటిది బయలుదేరింది. ఇది ఇంతే కాదు, ఇంకా చాలా మందికి చెప్పాలి అనేటువంటి కోరిక, కామన అనేటువంటిది వచ్చేసింది. కానీ ఇక్కడేంటి, కర్తృత్వ భోక్తృత్వాలు లేదు, నేను చెప్పేటువంటి వాడను కాను, జరుగుతున్నది అది అలాగా, నాకు అర్థమైనటువంటిది అందరికీ పంచుకోవాలనేటువంటి ఒక ప్రేమ, ఒక ఆనందం, నాకు చెప్తే నాకు చాలా బాగుంటుంది, ఆ బాగుండడం అనేటువంటిది ఒక ఆనందాన్ని నేను ఆస్వాదిస్తున్నాను, అంతేగాని ఇది భగవదర్పితంగా చేస్తున్నాను, అంతేగాని ఇందులో నా కర్తృత్వం అనేటువంటిది లేదు అనేటువంటి విషయం నాకు అర్థమైతే అప్పుడు ఏమవుతుందంటే నేను ఆ బంధన నుంచి విడిపోతాను, ఆ కర్మ అనేటువంటి దాంట్లో చిక్కుకోను, కర్మ నుంచి వచ్చేటువంటి ఫలితం యందు నేను తగులుకొనకుండా ఉంటాను. అది చెప్తారన్నమాట, కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్. ఆ కర్మజాన్ విద్ధి ఎక్కడి నుంచి పుడుతున్నది ఈ కర్మ అనంటే నీ ఇంద్రియముల నుంచి పుడుతున్నాయి. కానీ ఇంద్రియములకి నువ్వు సాక్షిభూతం. ఇంద్రియములు అనంటే ఇక్కడ మనస్సుకి నువ్వు సాక్షి, నీ బుద్ధికి నువ్వు సాక్షి, నువ్వు మాట్లాడుతున్నటువంటి దానికి నువ్వు సాక్షి. అంటే తెలియవాడిగా ఉన్నాను తప్ప చేసేవాడిగా లేను. అది చాలా సూక్ష్మం అనమాట. అది ఎప్పుడైతే ఈ కర్మలలో అంటే ఈ వేదములలో చెప్పబడినటువంటి అనేక యజ్ఞములు ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, దేనికోసం చెప్తున్నారు యజ్ఞములు అనంటే ఈ మనస్సులో శుద్ధి కోసం, నీ అంతఃకరణలో శుద్ధి కోసం. ఎప్పుడైతే వీటిలో ఉండేటువంటి ఆ ద్వంద్వములకు అతీతముగా ఉండగలుగుతానో, అంటే ద్వంద్వములు అనంటే ఏమిటి, ఫలితాలు. ఫలితము అని అంటే బాగుండొచ్చు, బాగలేకపోవచ్చు, మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండొచ్చు, లేకపోతే ఒకసారి సుఖం ఇవ్వచ్చు, ఒకసారి దుఃఖం ఇవ్వచ్చు అనేటువంటిది, ఒకసారి చెప్పుకోవచ్చు, ఒకసారి చెప్పుకోలేకపోవచ్చు. ఏదేటికైనా కూడా మనం ఎప్పుడైతే మనము కేవల సాక్షి స్వరూపముగా మాత్రమే మనం ఉంటామో, ఏవం బహువిధ యజ్ఞ వితతో బ్రహ్మణ ముఖే, ఎప్పుడైతే ఈ ఈ చెప్పబడుతున్నటువంటి ఈ యజ్ఞములకు కర్మల ద్వారా చేయబడుతున్నటువంటి, అంటే కర్మలు అంటే ఎక్కడ మనోవాక్కాయల ద్వారా జరుగుతున్నటువంటివి అనేటువంటి ఇవన్నీ కూడా అనాత్మల అంటే ఆత్మ వస్తువు కాదు. ఏమిటి అనుకుంటే ఇందాక అనుకున్నాం, దేహము వాక్కు కర్మల నుంచి పుట్టినటువంటివి అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు విడివడి ఉంటావు. ఎందుకంటే దేంతో విడివడి ఉంటావు, కర్మతో విడివడి ఉండి నీతో నువ్వు ఉంటావు, ఆత్మతో ఆత్మనిష్ఠుడై ఉంటావు. అది చెప్తుంది అనమాట, ఏవం జ్ఞాత్వా. ఎప్పుడైతే ఏవం జ్ఞాత్వా విమోక్షసే అంటే కర్తృత్వ భోక్తృత్వములు లేనటువంటి వాడిగా ఉంటే నువ్వు ఈ కర్మ అనేటువంటి దాని నుంచి విడిబడి ఉంటావు. అంటే కర్మ నీ ద్వారా జరుగుతుంది, కానీ అట్ ది సేమ్ టైం యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దట్ కర్మ, విముక్తిని పొందగలవు. ఇవి నా చేష్టలు కాదు, నేను క్రియా సంబంధము లేని ఉదాసీనులను, కేవల సాక్షిని అని ఈ విధముగా తెలుసుకొని ఆ పరమార్థ ఆత్మతత్వము యొక్క సాక్షాత్కారము వలన నీవు సంసార బంధము నుంచి నీవు విముక్తిని పడయగలవు అని శంకరాచార్యుల వారు కూడా చెప్తున్నారు. అంటే ఈ శ్లోకంలో ఉండేటువంటి పరమార్థం ఏమిటి అనంటే, ఏ రకంగా అయితే అనేకమైనటువంటి యజ్ఞములు చెప్పబడ్డాయో ఈ యజ్ఞములన్నిటికీ కూడా దాని యందు జ్ఞానాన్ని పెంచుకో. జ్ఞానము ఏమిటా జ్ఞానము అనంటే కర్తృత్వ భోక్తృత్వములు లేనటువంటి కేవల సాక్షి అయినటువంటి ఆత్మ చైతన్య స్వరూపుడుగా నువ్వు వీటిని చేస్తావు. అంటే ఇది చాలా కష్టం కదండి, నేను కర్మలు చేస్తుంటాను కానీ నేను సాక్షిగా ఎలా ఉండగలను అంటే దాన్ని ఈశ్వర భావాలు చొప్పించమని చెప్పారు. అందుకనే యజ్ఞ భావంగా చేయమని చెప్పారు. యజ్ఞము అని అంటే ఇంకా నాకేమీ సంబంధం లేదు, యజ్ఞభావము. ఎందుకంటే కర్త కర్మ క్రియ అంతా కూడా ఈశ్వరార్పణం. ఆ ఈశ్వరార్పణం అనేటువంటిది మనం అండం కాదు, ఏదో అనేస్తున్నామండి సర్వం శ్రీకృష్ణార్పణ మస్తు అవుతున్నదా, లేదు. ఆ ఈశ్వరార్పణ భావన అనేటువంటి యందు ఎలా జరగాలి అనంటే యూ టేక్ ఎ స్మాల్ గ్యాప్,
నువ్వు బాగా ఇన్ ద బిజియెస్ట్ ఆఫ్ ది యాక్టివిటీ నువ్వు బాగా మంచి యాక్టివ్గా ఉంటావు. అందులో మనకు తెలియకుండానే మనం ఇన్వాల్వ్ అయిపోతాం. ఆ కర్మలో నేనే చేస్తున్నాను అనేటువంటి భావన బాగా ఇన్వాల్వ్ అయిపోతాం, నా వల్ల జరుగుతున్నది అనేది. ఎప్పుడైతే కర్మజాన్ విద్దితాన్ సర్వాన్, తెలుసుకో కర్మలు నువ్వు చేస్తున్నావా, నీ ద్వారా చేయబడుతున్నాయా అనేటువంటిది కానీ చూస్తే దెన్ యూ విల్ బి లిబరేటెడ్. మోక్ష్యసే, ఆ మోక్షము అనేటువంటిది నువ్వు ఏవం జ్ఞాత్వా విమోక్షసే, జ్ఞాత్వా అనేటువంటి. ఇక్కడ మనకైతే కర్మలు నా ద్వారా జరుగుతున్నాయి అని అంటే మరి దానికి ఫ్రీ విల్ ఉన్నదా? మరి నేను కావాలంటే కర్మ చేయొచ్చు, లేకపోతే అక్కలైతే మానేయవచ్చు కదా. కర్మలు అనేటువంటి దాని యందు నా సంకల్ప వికల్పములు ఏమైనా ఉన్నాయా, ఇదంతా కూడా భగవత్ ప్రేరితంగా జరుగుతున్నదా అనేటువంటిది కూడా కొంత పరిశీలించాలి మనం. ఈజ్ దట్ రియల్లీ విల్? విల్ అంటే మన సంకల్పము, మన సంకల్ప శక్తి. మన సంకల్ప శక్త అది ఈశ్వర సంకల్పమా అనేటువంటిది కూడా కొంత పరిశీలించాలి. నిజంగా మనకి ఫ్రీ విల్ అనేటువంటిది ఉందా? ఇదివరకు కూడా చాలాసార్లు మనం చర్చించాం. ఇప్పుడు దానికి కొంచెం దాన్ని కూడా మనం సూక్ష్మంగా పరిశీలించవచ్చు. ఇప్పుడు మనం ఇవాళ భగవద్గీత క్లాస్ అని పెట్టుకున్నాం. ఈ భగవద్గీత క్లాస్ పెట్టుకున్నప్పుడు కొంతమంది మీరందరూ సంకల్పించారు, ఓకే మీకు సంకల్పం కలిగింది, ఓకే ఇవాళ క్లాస్ ఉంది దానికి అటెండ్ అవుదామని. ఇది మీ సంకల్పమా లేకపోతే ఈశ్వర సంకల్పమా? ఈశ్వర సంకల్పము అని అంటే మనం ఏమనుకున్నాము, ఇంపర్సనల్ విల్. ఇది నా పర్సనల్ విల్. పర్సనల్ అంటే సంకల్పము అని అంటే మనం ఏమనుకున్నాము అని అంటే ఓకే మై థాట్ నేను ఒక సంకల్పం తీసుకున్నాను, ఇవాళ భగవద్గీత క్లాస్ చెప్దాము. అది ఎవరి ద్వారా, ఒకరి ద్వారా ప్రేరేపించబడింది. ఓకే రాజం ఫోన్ చేశారు నాకు 7:30కి ఇవాళ క్లాస్ పెట్టుకుందామా, ఆయనకు ఒక సంకల్పం వచ్చింది. ఆ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? యూనివర్స్ నుంచి వచ్చింది. మేబీ అంటే యూనివర్స్ నుంచి ఎలా వచ్చింది? యూనివర్స్ ఇన్ ది సెన్స్ ప్రకృతి నుంచి వచ్చింది. ప్రకృతి నుంచి ఎలా వచ్చింది ఆయనకి? మనం ఎలా చెప్పుకోవడం అలవాటు అయింది కాబట్టి, థర్స్డేస్ లేకపోతే ట్యూస్డేస్ ఏదో అలవాటు అయింది కాబట్టి, ఆ అలవాటు అంటే ఆయన మైండ్ లో ఉండేటువంటి ఒక వాసన, దట్ ఈస్ అన్ ఇంప్రెషన్ ఇన్ ద మైండ్. సో దట్ ఇంప్రెషన్ ఇన్ ది మైండ్ ఇన్స్టిగేటెడ్ హిమ్ అంటే ఎక్కడి నుంచో ఒక తలంపు వచ్చింది. ఆ తలంపు ద్వారా ఆయన ఇవాళ పెట్టుకుందామా లేదా అన్నారు. మరి అది ఆయన సంకల్పమా యాక్చువల్గా ప్రకృతి సంకల్పమా? ప్రకృతి అంటే ఏమిటి? మనస్సులో ఉండేటువంటి వాసన. మనస్సులో ఉండేటువంటి వాసన అంటే మనం ఏమనుకుంటున్నామంటే మనము మన సంకల్పం అనుకుంటున్నాము కానీ బట్ ఇన్ఫాక్ట్ అది ప్రకృతి సంబంధమైనటువంటి సంకల్పం. గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది నా సంకల్పం అని అనుకుంటున్నా, నేను ఇవాళ భగవద్గీత క్లాస్ చెప్పాలి అని నేను అనుకున్నా, ఎందుకంటే ఆయన అన్నాడు కాబట్టి నేను అనుకున్నా. కానీ ఇది కూడా నా మనస్సులో ఉంది, బీజం వాసన రూపంలో మనస్సులో ఉంది. ఏమిటది? ఓకే వారంలో ఒక క్లాస్ అయినా భగవద్గీత చెప్పుకోవాలి అనేటువంటి ఒక వాసన. ఆ వాసన ఎక్కడుంది? మనస్సు. మనస్సు అంటే ఏంటి? ప్రకృతి. ప్రకృతి అంటే భగవదాధీనం. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే దో ఇట్ సీమ్స్ టు బి మై విల్, మై ఫ్రీ విల్, బట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రీ విల్. ఇట్ ఈస్ కంపల్సరీలీ దట్ ఈస్ బీన్ అగైన్ ఫోర్స్డ్ బై సమ్ నేచర్ ఆఫ్ మైండ్, నేచర్ ఆఫ్ మై మైండ్. మైండ్ అంటే అక్కడ నా మనస్సు. నా మనస్సు ఎక్కడుంది? భగవదాధీనం. అయితే ఈ మనస్సునే అంటే ఈ మనస్సులో ఉండేటువంటి సంకల్పములన్నిటికీ కూడా ఇప్పుడు నేనే అనుకున్నాను మనకి కర్తృత్వ భోక్తృత్వములు లేవు అనుకుంటే మన ఫ్రీ విల్ అనేటువంటిది ఉంటుందా? అప్పుడు దెన్ దెర్ ఇస్ నో ఫ్రీ విల్. దట్ ఫ్రీ విల్ ఈజ్ సరెండర్ టు గాడ్స్ విల్. అదే నియతి అన్నారు. అదే నియతి, ఒక నియమము. దట్ ఈస్ సూప్రా పర్సనల్ విల్ అనొచ్చు. పర్సనల్ విల్ లేదా సూప్రా పర్సనల్ అంటే విచ్ ఈస్ బీన్ డెడికేటెడ్ టు ద గాడ్ ఆర్ ఈశ్వరాధీనం. When that free will becomes ఈశ్వరాధీనం అయితే then it becomes the యజ్ఞ. సర్వం కర్మాఖిలం పార్థ అంటే ఇంకా కర్మ అనేటువంటిది ఇక్కడ ఏమైంది? ఓకే రాజం చెప్పాడు, ఇవాళ చెప్పుకోవాలి, ఇవాళ చెప్పుకోకపోతే బాగుండదు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అక్కడ నా పర్సనల్ విల్ వచ్చింది. అంటే నా మనస్సులో ఉండేటువంటి వాసనలు, నీ వాసనలు బాగుంది బాగులేదు అహంకారం జోడిస్తే అంటే కర్తృత్వాన్ని జోడిస్తే that becomes my will. When it becomes my will, then it becomes the bondage. When my will becomes the God's will, no, ఈశ్వర సంకల్పం, that is not my will, then it is only the niyati. ఓకే ఇవాళ మనం అందరం కూడా హ్యాపీగా చెప్పుకొని ఒక ఆనందంగా ఆ భగవత్ తత్వాన్ని మళ్ళీ ఒక్కసారి కీర్తించుకోవాలి. భగవంతుని ఈశ్వరీయ శక్తి గురించి, ఈశ్వరీయుడు ఆ ఈశ్వరీయమైనటువంటి
ఆ ఉన్నటువంటి నియతి గురించి అందరం చెప్పించుకోవాలి. ఆ నియతితో మనం మమైకమైనప్పుడు దాన్ని నా కర్తృత్వం భోక్తృత్వం లేదు, నేను ఆత్మ చైతన్యుడిగా కేవల సాక్షిగా మిగిలిపోతాను అనేటువంటిది కానీ నాకు అర్థమైతే దెన్ ఇట్ బికమ్స్ ద సుప్రా విల్, సూపర్ పర్సనల్ విల్, దట్ బికమ్స్ ద గాడ్స్ విల్. వెన్ ఇట్ బికమ్స్ ద గాడ్స్ విల్ దెన్ విమోక్ష్యసే, మోక్షము, దాని నుంచి నాకు ఏమీ సంబంధం లేదు. విమోక్షసే ఏవం జ్ఞాత్వా విమోక్షసే, అది అనమాట. అది చెప్తున్నారు. అంటే వెదర్ ద పర్సనల్ విల్ ఎగ్జిస్ట్, ఇట్ విల్ ఎగ్జిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ తాగాలండి, నేను పొద్దున లేవగానే కాఫీ తాగాలి, లేకపోతే పేపర్ చదవాలి, లేకపోతే నేను ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే స్నానం చేయాలి, లేకపోతే నేను శుభ్రంగా ఉండాలి, బట్టలన్నీ వేసుకోవాలి, ఇవన్నీ కూడా మన ఫ్రీ విల్ లా కనిపిస్తుంది. కానీ దట్ ఈజ్ అగైన్ బౌండ్ బై యువర్ మైండ్, మనస్సులో ఉండేటువంటి వాసనలు. అందుకనే మనస్సు శుద్ధం చేసుకోవాలి. మనస్సు ఎప్పుడైతే శుద్ధమైందో, అంటే ఈ ప్రకృతి నుంచి వచ్చినటువంటి మనస్సు ఎప్పుడైతే శుద్ధమైందో, ఈ ఫ్రీ విల్, నీ తాలూకా నీ సంకల్పములన్నిటిని కూడా ఆ శౌచ్యము అన్నారు, సుఖము అన్నారు, ఆనందము అన్నారు. సో అలాంటి భగవదాధీనం అయిపోతాయి. అంటే మనకు తెలియకుండానే మనము ఈశ్వర దత్తం అయిపోతాం. అంటే భగవంతుని నియతికి లోబడి నడుస్తూ ఉంటుంది. అదే చెప్పారు, అదే కర్మయోగం అన్నారు. కర్తృత్వ భోక్తృత్వము లేకుండా అంతరము ఈశ్వరార్పణగా నీ పని చెయ్యి అని అంటే అదే యజ్ఞము అన్నారు, అదే యోగము అన్నారు. సో ఆ యోగము, ఆ యజ్ఞము కోసం మనము ఈ శుద్ధి కోసం ఈ యజ్ఞాలన్నీ కూడా చెప్పబడ్డారు. కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్, అన్ని యజ్ఞములన్నీ కూడా కర్మల నుంచే పుడుతున్నాయిరా బాబు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కర్మ నుంచి పుట్టినది. ఈ కర్మ ఎక్కడి నుంచి పుడుతున్నది? నీ మనస్సు నుంచి పుడుతున్నది, నీ ఇంద్రియముల నుంచి పుడుతున్నాయి. కానీ ఆ ఇంద్రియములు శుద్ధిగా లేవు, వాసనలను తొలగించుకో అని. ఏవం బహువిధ యజ్ఞ వితతో బ్రాహ్మణో ముఖే ఏదైతే వేదముల నుంచే చెప్పబడినదో, అంటే భగవద్ నిర్దేశముగా చెప్పబడినటువంటి యజ్ఞములు ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆ కర్మలన్నీ కూడా శుద్ధి చేయబడతాయి. అది తెలుసుకుంటే ఏవం జ్ఞాత్వ, ఏంటి కర్తృత్వ భోక్తృత్వములు లేనటువంటి సాక్షి చైతన్యముగా ఆత్మభావనగా ఎప్పుడైతే నీలో నువ్వు నెలకొంటావో దెన్ విమోక్ష్యసే, నువ్వు మోక్షమును పొందగలవు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నారు. ఓకే, సో మానవుడి కోరుకునే ప్రయోజనము సిద్ధింపజేసే యజ్ఞములు, మానవుడి ప్రయోజనం, మనం యజ్ఞములు ఎందుకు చేస్తున్నాము ఇప్పుడే చెప్పుకున్నాం. ఏమిటా ప్రయోజనము అంటే శుద్ధి. మనస్సులో ఉండేటువంటి ఆ వికల్పములన్నీ కూడా, వాసనలన్నీ కూడా శుద్ధి చేయబడినటువంటి సత్వగుణ ప్రధానమైనటువంటిది అవుతుంది. ఎప్పుడైతే ఈ సత్వగుణం అనేటువంటి, సత్వము అని అంటే ఏంటి? తెలుసుకునుట, జ్ఞానము, వెలుగు, తర్వాత హార్మనీ, పీస్, జాయ్, ఇవన్నీ కూడా సత్వ ప్రధానమైనటువంటివి. ఈ సత్వం ఎప్పుడైతే వృద్ధి చెందిందో జ్ఞానం అనేటువంటిది వృద్ధి చెందుతుంది. జ్ఞానము అని అంటే ఏంటంటే మోరార్లెస్ అర్థం కావడం. ఇప్పుడు మనం ఒక అరగంట నుంచి ఒకటే శ్లోకాన్ని గురించి అటు తిప్పి మాట్లాడుకుంటున్నాం. ఏమైనా అర్థమైందా? ఆ అర్థం అవడమే జ్ఞానం. అందువల్ల అది ఏమిటి అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. ఈ జ్ఞానం తాలూకా విశిష్టతను గురించి చెప్తున్నారు. ఎందుకంటే జ్ఞానము అనేటువంటిది ఎందుకు గొప్పది అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో కూడా పరమాత్మ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇది జ్ఞాన శాస్త్రం. భగవద్గీత అంతా కూడా తెలిసి జ్ఞాత్వా కర్మకృత్ జ్ఞాని తాత్వైవ మే మతం, నేనే జ్ఞానిని అని అన్నాడు భగవంతుడు. అంటే మనకి జ్ఞానము ఎప్పుడైతే సుసంపన్నమైందో, ఏమిటా జ్ఞానము? నా కర్తృత్వం, నా భోక్తృత్వం, ఆత్మ చైతన్యము, కేవల సాక్షి, అదే జ్ఞానం. నేనెవరు, పరమాత్మకు నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటిది అర్థం అవ్వాలి. దానికోసమే ఇదంతా. ఎప్పుడైతే అది చేసేవో అన్నీ కూడా సిద్ధింపు చేస్తాయన్నమాట. అది చెప్తున్నారు అనమాట. తర్వాత శ్లోకంలో కూడా ఆ జ్ఞానం తాలూకా విశిష్టతను గురించి తర్వాత చెప్తున్నారు. జ్ఞానం అన్నిటికంటే గొప్పది అని ఏ రకంగా స్తుతించబడుతుంది అనేటువంటి తర్వాత శ్లోకం చెప్తున్నారు. చూద్దాం. 33వ శ్లోకాన్ని చదువుకుందాం. ఓకే, సో శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఇంకా చాలా స్పష్టంగా చెప్తున్నారు. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. హీ వాజ్ డెఫినెట్లీ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ.
ఏమిటి అనంటే కర్మలన్నీ కూడా సంపూర్ణముగా జ్ఞానమునందు పరిసమాప్తి చెందును. సర్వం కర్మ అఖిలం పార్థ, సమస్తమైనటువంటి కర్మ, సర్వం కర్మ, అఖిలం కర్మ, కర్మలన్నీ కూడా జ్ఞానే పరిసమాప్యతే, జ్ఞానమునందు పరిసమాప్తమగును, అంటే జ్ఞానమునందు విలీనమగును, జ్ఞానము పరిపూర్ణము చేయను. కర్మలన్నీ కూడా సంపూర్ణముగా జ్ఞానమునందు విలీనమవును అని చెప్పి మొదటి లైన్లో ఏం చెప్తున్నారు ఆయన? శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. పరంతప ఇక్కడ రెండు విధాలుగా అర్జునుడిని సంబోధించారు. పరంతప, ఇంద్రియములను తప్పింపజేయువాడా. రెండో దాంట్లో ఏం చెప్పాడు? పార్థ, ఏ పృథివీ, ఏ పృథ కుమారుడా, పార్థ, ఏ కుంతిపుత్రుడా, పార్థ జ్ఞానే పరిసమాప్యతే హే పరంతప. ఇక్కడ ఏంటంటే పరంతప, పరంతప అనంటే ఇక్కడ శత్రువులను తప్పింపు చేయువాడు అని అర్థం. ఎక్కడైనా మనకి ఇప్పుడు యాక్చువల్ గా వేదాంతంలో కానీ ఇక్కడ భగవద్గీత సందర్భంలో కానీ శత్రువులు అంటే ఏంటి? ఇక్కడ మన లోపల ఉండేటువంటి అంతఃశత్రువులుగా మనం చేసుకోవాలి. మనకి మామూలుగా యుద్ధం ఎప్పుడు ఎక్కడ జరుగుతూ ఉంటుంది? దేవదానవ యుద్ధం, దేవతలకి రాక్షసులకి జరుగుతూ ఉంటుంది. దేవతలు అంటే ఎవరు? రాక్షసులు అంటే ఎవరు? అంటే ఇది ఎక్కడో దేవలోకంలోని, అక్కడెక్కడో నరకంలోని, లేకపోతే ఎక్కడో బయట ఈ జరిగేటువంటిది ఎప్పుడు కూడా యుద్ధం కాదు. ఇక్కడ దాని రిలవెన్స్ చాలా తక్కువ. మనం వేదాంత పురాణం కాదు, ఇక్కడ పురాణం కాదు, వేదాంతం గురించి మాట్లాడుకుంటున్నాం. సో వేదాంతముగా మనం కానీ పరిశీలిస్తే వేదాంతంలో దేవతలు రాక్షసులు ఎవరు అని అంటే మనలో ఉండేటువంటి సత్వగుణ ప్రధానమైనటువంటి సాత్విక గుణాలు, అసురీ గుణాలు. అసురీ గుణాలకిను సాత్విక గుణాలకి మధ్య జరిగేటువంటి యుద్ధం. అదే కౌరవ పాండవులుగా మనం అభివర్ణించుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. అందుకనే పాండవులు అంటే సత్యము, ధర్మము, ప్రాణాయామము, ఆహార నియమాలు, యమ నియమాలు. అందుకనే నకులుడు, సహదేవుడు, అర్జునుడు అనంటే తనను తాను నియంత్రించుకునేటువంటి వాడు, సెల్ఫ్ కంట్రోల్. భీముడు అనంటే ప్రాణశక్తి, అందుకనే వాయుపుత్రుడిగా అభివర్ణించారు. యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు ఎవరు? యమధర్మరాజు కొడుకు. యమధర్మరాజు అనంటే ధర్మమునకు అధిష్టాన దేవత యమధర్మరాజు. ఆయన యమ ధర్మరాజు, ధర్మమును తన నియమములో గుప్పిట్లో పెట్టుకునేటువంటి వాడు. యమ నియమించేటువంటి వాడు, ధర్మమును నియమించేటువంటి వాడు. ఆయన పుత్రుడు కాబట్టి ధర్మరాజు. అందుకనే ధర్మరాజు ఎప్పుడు కూడా ధర్మం తప్పకుండా ఉండేటువంటి వాడు. అది ధర్మరాజు. అంటే ఇవి సాత్విక గుణాలు, మనలో ఉండేటువంటి దైవీ సంపత్తి. నకుల సహదేవులు యమ నియమములు అంటే సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాట్ వీ హ్యావ్ టు, అంటే ప్రిస్క్రిప్షన్స్ అండ్ ప్రొస్క్రిప్షన్స్, మనం చేయవలసినటువంటివి, ఆచరించవలసినటువంటివి, ఏదైతే వదలవలసినటువంటివి యమ నియమాలు, అవి చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఇవి పాండవులు. కౌరవులు అంటే ఎవరు? ధృతరాష్ట్ర సంతానం. ధృతరాష్ట్రుడు అని అంటే దేహమే తాను అని పట్టుకునేటువంటి వాడు. ధృతము గట్టిగా దేహము తాను అని పట్టుకుని ఉండేటువంటి వాడు ధృతరాష్ట్రుడు. ఆ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, అంటే మనస్సు కూడా గుడ్డిదే. అంటే గుడ్డిది అంటే వివేకము లేనటువంటిది, జ్ఞానము లేనటువంటిది, విచక్షణ లేనటువంటిది, ఆత్మ అనాత్మ భేదము తెలియనటువంటివి, సంసారంలో చిక్కుకునేటువంటిది, దేహమే తానును బతికేటువంటిది ధృతరాష్ట్రుడు. ఆ ధృతరాష్ట్రుడు సంతానం ఎవరు? దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని ఇత్యాదిగా. కర్ణుడు ఆఫ్ కోర్స్ ఆయన ఫ్రెండ్. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, దుశ్శాసన, వీళ్ళందరూ కూడా ఆయన పాండవులు, ఆయన కౌరవులు. ఆ కౌరవులు 100 మంది. 100 మంది అంటే 10 ఇంద్రియాస్, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు 10 into 10, అవన్నీ కూడా కలిపితే 100. సో 100 మెంటల్ మైండ్ లో ఉండేటువంటి వివిధములైనటువంటి ప్రాపంచిక చింతనలు, అవన్నీ కూడా దుర్యోధనాదులు. సో యుద్ధము కౌరవులకి పాండవులకి జరిగినటువంటి యుద్ధం. ఆ శత్రువులు ఇప్పుడు ప్రస్తుతం మనకి శత్రువులు ఎవరు? ప్రస్తుతం మన అర్జునుడికి శత్రువులు ఎవరు అనంటే కౌరవులు. సో పరంతప, శత్రువులను తప్పింప చేయవాడు. అంటే కొంత సాధనలో మనం బాగా అడ్వాన్స్ అయ్యి మనకి మోక్షం కావాలి, జ్ఞానం కావాలి, దుఃఖము తొలగాలి అనేటువంటి చింతనలో ఉన్నప్పుడు మనకు పరమాత్మ కౌన్సిలింగ్ ఇస్తాడు. అంటే కృష్ణుడు అప్పుడు మనతో మాట్లాడడం మొదలెడతాడు. కృష్ణ సాక్షాత్కారం జరుగుతుంది, మనస్సులో మనకి బోధ అనేటువంటిది అర్థం అవుతుంది. అది భగవంతుడు మాట్లాడడం అంటే. కృష్ణుడితో మాట్లాడుతున్నావంటే
ఎక్కడున్నాడు? హృదయంలో ఉండేటువంటి పరమాత్మతో మనము అనుసంధానం అయ్యాం. భగవంతుడు బోధ చేస్తున్నటువంటి గీత, గానం చేసినటువంటి జ్ఞానామృతం, అలాంటి భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆ కృష్ణుడు మనకి చెప్తున్నాడు పరంతప అంటే అది ఎంత అద్భుతమైనటువంటి సంబోధన అంటే వీఆర్ ఆల్ పరంతప. ఇంద్రియాలను తప్పింపజేస్తున్నాము. ఏమిటా ఇంద్రియాలను తప్పింపజేస్తున్నాము అని అంటే నన్ను లోపలికి తీసుకెళ్ళు. ఐఎమ్ టర్నింగ్ ఇన్వర్డ్స్, ఐఎమ్ గోయింగ్ ఇన్వర్డ్. ఆ లోపల చూస్తున్నాం. ఎప్పుడైనా కూడా ఇంద్రియములు బాహ్యంగా పరిగెడతాయి, కానీ లోపల తిరిగి మనం ఏమిటి ఆ మనస్సును చూస్తున్నాం, బుద్ధిని చూస్తున్నాం, నా మనస్సులో ఉండేటువంటి వాసనలను చూస్తున్నాం, వాటన్నిటికీ కూడా సాక్షిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కృష్ణుడి బోధ. నువ్వు ఆత్మవు, దేనికి అంటనటువంటి వాడివి అని సాక్షి స్వరూపంగా ఉండు అనేటువంటి విషయాన్ని జ్ఞానబోధ చేస్తున్నాడు అనమాట. అది ఆ బోధని అర్థం చేసుకోమని పరంతప అని ఆల్రెడీ ఆయన్ని చేస్తున్నాడు. పృథ్వీకుమ నువ్వు పార్థ అని సంబోధించాడు. అంటే దో యు బార్న్ ఆఫ్ నేచర్, నీ శరీరం మాత్రమే, నీ శరీరము ప్రకృతి నుంచి వచ్చింది, కానీ నువ్వు ఎవరివి? నువ్వు ఆల్రెడీ ఇంద్రియాలను తప్పింపు చేసేటువంటి వాడివి, నువ్వు జ్ఞానస్వరూపుడివి. నర నారాయణులకు భేదం లేనటువంటి వాడివి, నరుడుగా ఉన్నా కూడా నారాయణుడితో నువ్వు అభేదంగా ఉండేటువంటి వాడివి. అందుకని పార్థ అనేటువంటిది కూడా అక్కడ బోధిస్తున్నారు. అంటే ప్రతి దాంట్లో కూడా చాలా సింబాలిజం అనేటువంటిది ఉంటుంది. వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ దట్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు? పరంతప శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ. ద్రవ్యమయమైనటువంటి యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము శ్రేయస్కరమైనటువంటిది. ద్రవ్యమయాత్ యజ్ఞ, ద్రవ్యములు అని అంటే ఏమిటి అని అంటే మనకి మామూలుగా యజ్ఞం చేసేటప్పుడు మనము సంపాదించేటువంటి లేదా మనము కలెక్ట్ చేసేటువంటి ద్రవ్యములు ఏముంటాయి? ఏదో సమిధలు, నెయ్య, లేకపోతే అక్కడ చుట్టూ ఆ ఇటికలు, హోమ ద్రవ్యములు, తర్వాత అక్కడి నుంచి అనేకమైనటువంటి సంభారాలు, ఆ యజ్ఞంలో ఆహుతి చేయడానికి తెచ్చేటువంటి అనేకమైనటువంటివి, తర్వాత అక్కడ ఉండేటువంటి ఆ ఋత్వికులు, వీళ్ళందరూ కూడా ద్రవ్యం కిందే వస్తారు. వీళ్ళందరినీ తీసుకురావాలి. కర్మకాండ అందరూ నిర్వహించడానికి వీళ్ళందరినీ కూడా తీసుకురావాలి. లేకపోతే ఇంకేదైనా మామూలుగా ఏదైనా యాగము లేకపోతే ఏదైనా చేయాలంటే ఏదో పువ్వులు లేకపోతే అనేకమైనటువంటి వస్తువులు అనేకం తీసుకురావాలి. ఎంత యాతన అది! బుట్టలు ఏదైనా ఒకటి కళ్యాణం చేయాలంటే పెద్ద పెద్దవన్నీ తీసుకురావాలి, అనేకమైనటువంటి సంభారాలు తీసుకురావాలి. ద్రవ్యమయమైనటువంటి యజ్ఞం. ఈ ద్రవ్యమైనటువంటి యజ్ఞములు అన్నీ కూడా బాహ్యమైనటువంటి సంబంధమైనటువంటి, ముఖ్యంగా చూస్తే ఇవన్నీ కూడా ఇందాక చెప్పుకున్నట్టుగానే మెటీరియలిస్టిక్ గా సంపాదించాలి ఇవన్నీ కూడా. సో దానికి చాలా యాతన పడాలి, చాలా మనకి డబ్బులు కావాలి, రిసోర్సెస్ కావాలి, మనము ఫిజికల్ గా కూడా చాలా శ్రమ పడాలి, అందరినీ కూడగట్టుకోవాలి, అందరినీ చేయాలి. వీటన్నిటి యందు మళ్ళీ కర్తృత్వం ఉంటే బాధే. అది మనం ఇందాకలా అనుకున్నాం. అంటే ద్రవ్యమయాత్ యజ్ఞము చేసేటప్పుడు, ద్రవ్యమయమైనటువంటి యజ్ఞము చేసినప్పుడు ఎప్పుడూ కూడా మనకి ఇంద్రియాలని చాలా ఇన్వాల్వ్ చేయాలి, ఇంద్రియములు అనేటువంటివి చేయాలి. అందుకని ఏం చెప్తున్నారంటే ఈ ద్రవ్యమయమైనటువంటి యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే జ్ఞాన యజ్ఞం అంటే ఏంటి? ఏముండదు, సింపుల్ గా కూర్చోవడం, సైలెన్స్ గా కూర్చోవడం, భావన చేయడమే. ఇందాక అర్థం చెప్పాడు, ప్రాణ అపాన్ ప్రాణగతి రుద్ధ్వ అపానే జుహతి ప్రాణం ప్రాణే అపానం జుహతి. ఏముంది అందులో అంటే ప్రాణ అపానములను ఆహుతిగా చేయడం, అంతకుముందు చెప్పినటువంటి యజ్ఞం. తర్వాత ఇంద్రియాగ్నిషు జోహతి, శ్రోత్రాదీని విషయానన్యే, అంటే వినేటువంటి శబ్దమును, మాట్లాడేటువంటి శబ్దమును ఆ ఇంద్రియాగ్నిషు అంటే ఇంద్రియములను నేను నియమంలో ఉంచుకుంటున్నాను, నేను సైలెన్స్ లో ఇవాళ 1 గంట సేపు మౌనంగా ఉంటాను, మౌనంగా మాట్లాడను, లేకపోతే చెడు ఆలోచనలకు దూరంగా ఉంటాను అని ఒక సంకల్పం తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇవాళ నేను చాలా మౌనంగా ఉంటాను, ఇవాళ లేకపోతే నేను ఎవరితో పరుషంగా మాట్లాడను అనేటువంటిది ఒక యజ్ఞం. అది కూడా ఒక యజ్ఞం అవుతుంది. లేకపోతే ఇవాళ నేను ఎవరిని బాధ పెట్టను అని అదొక నియమం. అలాగా అంటే ఇంద్రియములన్నిటినీ కూడా నియంత్రించుకొని వాటి సోర్స్ లో వాటిని విలీనం చేయడం కూడా యజ్ఞమే. అది సూక్ష్మమైనటువంటి యజ్ఞం. దాంట్లో బాహ్యంగా ద్రవ్యమయమైనటువంటి యజ్ఞం ఏమిలే. ద్రవ్యమైనటువంటి యజ్ఞం అంటే నేను పొద్దున్నే 6ంటికి వెళ్ళి పూర్ణ మార్కెట్కి వెళ్ళి 2 కేజీలు బుట్టలు పువ్వులు తీసుకురావాలి, అందరినీ పిలవాలి, పక్కింటికి వెళ్ళాలి, పేరెంటాలు చేయాలి, ఇవాళ మా ఇంట్లో వ్రతం చేస్తున్నాము, హోమం చేస్తున్నాము, మీరందరూ తప్పకుండా రావాలి
అనేటువంటి వాళ్ళందరూ కూడా అరటిపళ్ళు, ఓదొత్తులు, పువ్వులు, కర్పూరము, దండలు ఇవన్నీ కూడా తేవాలి. అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి. వీటన్నిటికీ మళ్ళీ భక్తి అనేటువంటి భావన పెడతాం. ఆ భక్తి వెనకాతలు ఉండేది ఏంటి? బేసికల్ గా చూస్తే భయం. అమ్మో ఇవాళ భగవంతుడికి సరిగ్గా నేను చేయలేదేమో అనేటువంటి భయం. మనస్సులో ఎలా ఉంది భావన? ఆ భావనను గమనించమంటున్నారు. అందుకని ఏం చెప్తున్నారంటే ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ శ్రేయాత్. ఆ జ్ఞాన యజ్ఞాన్ని చూడు, లేదా ద్రవ్యమైనటువంటి యజ్ఞము కూడా కంప్లీట్ సమర్పణ భావం ఉన్నది. ఓకే, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఒక పెద్ద టెంపుల్ నిర్మాణం చేయాలి. ఆ పెద్ద టెంపుల్ నిర్మాణం చేయడానికి అది కంప్లీట్ గా కేవలము భగవంతుని తాలూకా ప్రేమతో నేను చేస్తాను అనేటువంటిది చేస్తే దాన్ని ఇట్స్ ఏ వండర్ఫుల్. కానీ దాని యందు కర్మ అనేటువంటిది చాలా నిగూఢంగా, చాలా స్థూలంగా ఉంటుంది. కర్మ అనేటువంటిది చాలా గట్టిగా ఉంటుంది. ఆ కర్మలో ఎప్పుడు చిక్కుపోతామో తెలియదు. దాంట్లో ఎప్పుడు దాంట్లో కొట్టుకుపోతామో తెలియదు. సగం కడతాం టెంపుల్ బాగాను, మనం ఏదో బడ్జెట్ అనుకుంటాం, దాంట్లో డబ్బులు రావు. సగం కట్టేసరికి అక్కడి నుంచి బెంగ, అమ్మో నేను మొదలెట్టిన టెంపుల్ అవ్వలేదని. ఇంక వీడు ఇంకా అలాగా తపన పడుతూ, డొనేషన్స్ తిరుగుతూ, తాపత్రయపడుతూ అనేక రకాలుగా తిరుగుతూ ఉంటాడు. సో ఆ రకమైనటువంటి ఇబ్బంది కూడా ఉంటుంది. అందుకని ఏం చెప్తున్నారంటే జ్ఞానయజ్ఞం చేసుకో కృష్ణ, అర్జున, హే పరంతప, శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞానయజ్ఞ. హాయిగా సింపుల్గా కూర్చో, నీ మనస్సుకు సాక్షిగా ఉండు, నీ ఆలోచనలకు సాక్షిగా ఉండు, నీ శ్వాసకు సాక్షిగా ఉండు, నీ మనస్సులో కదిలేనటువంటి ఆలోచనలు చూడు, నువ్వు చేస్తావు. ఎందుకు అనంటే అది జ్ఞానం. సర్వం కర్మాఖిలం పార్థ, సమస్తమైనటువంటి కర్మలన్నీ కూడా జ్ఞానే పరిసమాప్యతే, జ్ఞానమునందు విలీనమైపోతాయి. ఎందుకు అనంటే జ్ఞానయజ్ఞం ఏమిటి అనంటే చాలా సూక్ష్మమైనటువంటిది. జ్ఞానయజ్ఞము దీంట్లో ఏమిటా జ్ఞానము అనంటే దీన్ని నువ్వు తెలుసుకోవడమే జ్ఞానం. పరమాత్మ జ్ఞానమే జ్ఞానం. ఏమిటి పరమాత్మ? ఏమిటి ఈశ్వరుడు? ఎవరండి ఈ బ్రహ్మము? ఎవరి పరమాత్మ అంటే సమస్తమునకు సాక్షి అయినటువంటి వాడు, సమస్తమునకు నియంత అయినటువంటి వాడు. నియంత ఈశ్వరుడు. ఈశ్వరుడు అనంటే సమస్తమును తన ఆధీనంలో ఉంచుకునేటువంటి వాడు, అందరినీ పరిపాలించేవాడు. భర్త భోక్త మహేశ్వర అంటే అందరినీ పాలించేటువంటి వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఆధీనముగానే ఈ సమస్తమైనటువంటి విశ్వమంతా నియతిగా నడుస్తున్నది, ఇందాకలో మనం చెప్పుకున్నట్టుగా అనేటువంటి జ్ఞానభావం. నేను ఆ భగవంతుని ఆధీనంలో ఉన్నాను, అది భక్తి. ఆ భక్తే ప్రేమగా మారితే జ్ఞానం అవుతుంది. అంటే భగవంతునిదే సమస్తము అనేటువంటి విషయము ఎప్పుడైతే తెలిసిందో అది జ్ఞానం కింద మారిపోతుంది. అది అందువల్ల సర్వం కర్మాఖిలం పార్థ, సమస్తమైనటువంటి కర్మలన్నీ కూడా ఆ జ్ఞానములో పరిసమాప్తం అవుతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు శంకరాచార్యుల వారు ఏంటంటారో చూద్దాము. శత్రువులను తపింపజేయు అర్జున, సొమ్ము హవిస్సు మొదలైనటువంటి పదార్థము అనేటువంటి సాధనములతో సంపాదించదగినటువంటి యజ్ఞము కంటే జ్ఞాన రూపమైనటువంటి యజ్ఞము శ్రేష్టము. అందుకదా ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప శ్రేయాన్. సో అది ఎందుకంటే ద్రవ్య ప్రధానమైనటువంటి యజ్ఞము ఫలమును ఉత్పత్తి చేయను. ఇదొక పాయింట్. ద్రవ్యమైనటువంటి యజ్ఞము అనంటే డెఫినెట్లీ ఇట్ గివ్స్ సమ్ రిజల్ట్. మనకి సంబంధం లేదు. ఇప్పుడు ఒక కర్మ చేసాం, కర్మ చేస్తే మనకు ఫలితం అనేటువంటిది కంపల్సరీగా అక్కడ ఉంటుంది. కర్మ వల్ల ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఒక పరీక్ష రాసాం, పరీక్ష రాస్తే పాస్ అవ్వడమా ఫెయిల్ అవ్వడమా అనేటువంటిది ఒక ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళి ఒక ఫైల్ రాసాం, లేకపోతే ఒక పని చేసాం, అది బాగుంది బాగులేదు అనేటువంటి ద్వంద్వం అనేటువంటిది ఉంటుంది. అంటే సమస్తమైనటువంటి కర్మలకి కూడా ఫలితం అనేటువంటిది ఉంటుంది. సో ఈ ఫలితం ఎవరికి ఇస్తాడు భగవంతుడు? ఎవరి అకౌంట్లో వేస్తాడు? ఎవరైతే కర్మ చేశారో ఆ కర్మ చేసిన వాళ్ళ అకౌంట్లో వేస్తాడు. ఎందుకు వేస్తాడు? ఇక్కడ కర్మ ఎలా చేస్తున్నాం మనము? ద్రవ్యయజ్ఞం ఎలా చేస్తున్నాము? నేను చేస్తున్నాను, కర్తృత్వ భావంతో చేస్తున్నాను, మంచి యాగం చేయాలి. ఇవాళ జనరల్ గా మన సంకల్పాలన్నీ కూడా ఏదో ఫలితాన్ని ఆశించి యజ్ఞయాగాదులు చేస్తాం. ఎందుకంటే సంకల్పాలు కూడా అలాగే చెప్తారు మనకి. సంకల్పం ఎందుకు అనంటే మన సంకల్పం ఏంటి అనంటే నేను బాగా ఆరోగ్యంగా ఉండాలి, నేను బాగా డబ్బు సంపాదించాలి, అందరూ కూడా ఉండాలి. అది రైటా తప్ప అని అంటలే అక్కడ. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ఆన్ దాట్, అండ్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్ ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ దాట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కర్మలన్నిటి యందు కూడా ఒక ఫలితం నిర్దేశించబడి ఉంటుంది.
కానీ ఆ కర్మకి కానీ జ్ఞానాన్ని జోడిస్తే దెన్ ఇట్ బికమ్స్ లిబరేటెడ్. అది చెప్తున్నారు అనమాట. ఎందుకనంటే కర్మలకు ఫలితం అనేటువంటిది ఉంటుంది, ఉత్పన్నము చేయను. కానీ జ్ఞానయజ్ఞము ఫలమును ఉత్పన్నము చేయదు. జ్ఞానయజ్ఞము ఫలమునకు ఉత్పత్తి చేయదు. వాట్ ఈస్ జ్ఞాన? ఏమిటా జ్ఞానము? జ్ఞానము అని అంటే మనం అనుకున్నట్టుగా కాదు. మనం ఏమిటి అంటే జ్ఞానము అని అంటే కర్తృత్వ భోక్తృత్వములు లేనటువంటి నేను ఆత్మ కేవల సాక్షిని, కేవల చైతన్యం. అది జ్ఞానము. అది ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం. ఏమిట జ్ఞానము? సర్వ నియంత, సర్వమును నడిపించేటువంటిది ఉన్నది ఒక్కటి, అద్వయ అఖండ ఘన పరమాత్మ తత్వము. ఒక తత్వము ఉన్నటువంటిది ఒకటే, ఈశ్వరీయ శక్తి. ఆ ఈశ్వరీయ శక్తే సమస్తమును నడిపిస్తున్నటువంటిది. నేను కేవలము ఒక సాక్షిని, ఆ ఈశ్వరీయ చైతన్యములో నేను అంతర్భాగము అనేటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానంలో కర్తృత్వం ఎక్కడుంది? ఫలం ఎక్కడుంది? అంటే ఎప్పుడైతే ఈ జ్ఞానము మనకి సిద్ధించిందో, ఆ జ్ఞానమును ఎప్పుడైతే పట్టుకున్నానో, పట్టుకోవాలది. సాక్షి సాక్షి అంటున్నాను, ఎలా అండి, ఏంటండి ఈ సాక్షి అని అందరికీ సందేహం రావచ్చు. ఏమిటి సాక్షి? ఇప్పుడు సాక్షి అని అంటే నీ మనసులో ఆలోచనలు తెలుస్తున్నాయి నీకు. నా మనసులో కదిలింది, నా మనసులో నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నటువంటి దాన్ని నేను వింటున్నాను కదా. నేను నిశ్శబ్దంగా ఉన్నాను అనేటువంటి విషయం నాకు తెలుస్తున్నది కదా. నేను మాట్లాడుతున్న విషయం నాకు తెలుస్తున్నది కదా. నేను కర్మ చేస్తున్నానన్న విషయం నాకు తెలుస్తున్నది కదా. అదే సాక్షి అండి, అదే నేను. దట్స్ నాట్ అంటే సాక్షి ఎంత దూరంలో ఉంది? సాక్షి ఎక్కడుంది? సాక్షి నువ్వే. ఆ సాక్షి నుంచే సమస్తమైనటువంటి కర్మలు వస్తున్నాయి. అంటే జ్ఞానము నుంచే సమస్తమైనటువంటి కర్మలు బయలుపెడుతున్నాయి. అంటే జ్ఞానము, కర్మ ద్వారా జ్ఞానాన్ని పొందలేము, కానీ జ్ఞానము ద్వారా కర్మలు జరుగుతాయి. అదనమాట. కర్మ ద్వారా జ్ఞానం పొందడం అనేటువంటి దుర్లభం. దట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ జ్ఞానము కర్మకు ప్రేరేపితం అవుతుంది. ఆ జ్ఞానము భగవద్జ్ఞానం అయితే, ఆత్మజ్ఞానం అయితే కర్మ విడిపోతాం, ఫలితము నుంచి విడిపోతాం. అది యజ్ఞం. అదే చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ జ్ఞాన యజ్ఞము ఫలమును ఉత్పత్తి చేయదు. కావున జ్ఞాన యజ్ఞము మరింత ప్రశంసనీయము. ఎందుకంటే కర్మ ఎంతయు మినహాయింపులు లేకుండా నిశ్శేషముగా మోక్షమునకు సాధనముకు జ్ఞానమునందు పరిసమాప్తి చెందును. అందువల్ల ఏం చేయాలి? ఎప్పుడైతే ఈ కర్మలు చేస్తుంటావో, ఎందుకు యజ్ఞభావంతో కర్మలు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ మురికి అనేటువంటి తొలగిపోతుంది. మావి చేత అద్దము, ఇందాక చెప్పుకున్న మావి చేత శిశువు యథాదర్శో మలేనచ, అద్దం మీద కప్పినటువంటి మురికి ఎప్పుడైతే వాష్ చేస్తావో దెన్ దేర్ ఇస్ ఎ రిఫ్లెక్షన్, ప్యూర్ రిఫ్లెక్షన్ అనేటువంటిది ఉంటుంది. శిశువు, గర్భస్థ శిశువు మావి చేత కప్పబడి ఉంటుంది. యథాగల్భో మలేనచ, యథాదర్శో మలేనచ, అద్దము మురికి చేత కప్పబడి ఉంటుంది. అలాగే జ్ఞానము కామన చేత కప్పబడి ఉంటుంది అని చెప్పారు. ఈ జ్ఞానము కామన, ఎప్పుడైతే కామన తొలగిందో జ్ఞానము ప్రకాశిస్తుంది. అదే ఆ కామన ఏంటి అని అంటే కర్మ. కర్మ నీకు కామన, కర్మ ఈశ్వరార్పితమా. కర్మ ఈశ్వరార్పితము, యజ్ఞము. యజ్ఞము ఇక్కడ జ్ఞానే పరిసమాప్యతే, జ్ఞానంలో విలీనమైపోతుంది కర్మ. ఆ జ్ఞానంలో ఆ కర్మ ఎప్పుడైతే విలీనమైపోయిందో దెన్ యు ఆర్ లిబరేటెడ్. అది నిశ్శేషి, ఈ మినహాయింపులు అంతే అంతర్గతమగునని అర్థము. కర్మ అంతయు చిత్త కాలుష్యరహితమైనటువంటి ప్రతిబంధములు క్షయమగుట ద్వారా జ్ఞానమునందు విలీనమగును. ఇందాక మనం అనుకున్నది చెప్తున్నారు. కర్మ ఎంతయు చిత్త కాలుష్య రూపమైన ప్రతిబంధకములు క్షయమగుట ద్వారా, అంటే లోపల ఉండేటువంటి కర్మలో అనేకమైనటువంటి మనస్సులో ఉండేటువంటి ఆ కామ, క్రోధ, లోభ, మోహ ఇత్యాదిగా ఉండేటువంటి అన్ని కూడా క్లీన్ అయిపోతే దెన్ యూ విల్ రియలైజ్ అది జ్ఞానమునందు విలీనమైపోతుంది. ఏమిటా జ్ఞానము అని అంటే శుద్ధ చైతన్యము, కేవల సాక్షి అనేటువంటి. సో కర్మ ఫలములు చిన్న చిన్న నీటి పడీల వంటివైతే జ్ఞానం అంతటా వ్యాపించిన జలాశయము వంటిది. అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పారు. జ్ఞానము ఏమిటంటే సముద్రం, ఇవన్నీ కర్మలు అనేటువంటి చిన్న చిన్న నీటి పడీలు. దానివల్ల ఇప్పుడు మొత్తం సర్వత సంపదలోకే తావాన్ సర్వేషు వేదేశ బ్రాహ్మణస్య విజానత అన్నాడు.
ఇంకా బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాడికి చిన్న చిన్న కర్మల వల్ల పని ఏంటండి? చిన్న చిన్న కర్మలు, ఆ కర్మ చేయాలి, ఈ కర్మ చేయాలి అనేటువంటిది అవసరం లేదు. సర్వము జ్ఞానం సర్వాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఆ జ్ఞానమునందు అంతా తెలిసిపోతే, అంతా విలీనమైపోతే, కర్తృత్వ భోక్తృత్వములు లేనటువంటి కేవల సాక్షి స్వరూపమైనటువంటి చైతన్య స్వరూపంగా నేను మిగిలిపోతే ఇంకా నాకు చిన్న చిన్న కర్మలతో పనే ఉంది, జరుగుతూ ఉంటుంది. జరిగిన దానికి అంతటికీ కూడా నేను సంబంధం లేనటువంటి వాడిగా కేవల సాక్షి స్వరూపుడుగా మిగిలిపోతాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నది అనమాట. సో ఏ తత్వము నెరింగి వాడో దానిని ఎవడు తెలియనో వానికి జనులు ఏ ఏ సత్కర్మలు చేదురో అవన్నీ కూడా వశమగును అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో పరమాత్మ బోధిస్తున్నారు. సో మళ్ళీ ఒకసారి శ్లోకాన్ని అనుకుందాం. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. సో ఈ సమస్తమైనటువంటి ద్రవ్య కర్మలన్నీ కూడా జ్ఞానమునందు పరిసమాప్తి చెందును. అందుకని ఏ అర్జున, ద్రవ్య ప్రధానమైనటువంటి యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము శ్రేష్టము అనేటువంటి విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో బోధించారు. అందువల్ల మనకి త్వరగా ఆ జ్ఞాన సిద్ధి కలగాలని చెప్పి ఆ పరమాత్మను ప్రార్థన చేస్తూ ఒక నిమిషం మౌనంగా ఉండి అది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. ఓం ఓం. We will be in silence for a few minutes, then we will close today's session.